హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి నివాసంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భిక్షపతి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అక్రమ సంపాదనలు చేసినటువంటి వారిని ఏం చేయాలి అంటూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ప్రొఫెసర్ కోరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ మోడీ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు గాని, దరిద్రులను గాని, బడుగు బలహీన వర్గాలను గాని దూరం చేసి ప్రధాని అదానీ అంబానీలకు సంపాదన దోచిపెడుతున్నారు. సంపాదన వెయిటింగ్ చేయడం కోసం కృషి చేశాడే తప్ప దేశ ప్రజల కోసం ఎలాంటి ప్రయోజనాలను కూడా చేకూర్చలేదని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరకాల నియోజకవర్గం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మతోన్మాదుల పార్టీ అయిన బీజేపీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఓట్లు అడగటం కరెక్ట్ కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలోని పరకాల పట్టణం అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, స్థానిక కౌన్సిలర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు కార్యక్రమాలు పాల్గొన్నారు. ధర్మారెడ్డి గారు టీడీపీలో కలిసి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి టీఆర్ఎస్లో కలిసిండు. చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. కానీ ఏం చేసిండే అంటే ఈ 10 ఏళ్ల కాలంలో మంత్రులు బాగుపడ్డారు, ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, కల్వకుంట్ల కుటుంబము లక్షలు సంపాదించింది. కానీ తెలంగాణ ఉద్యమకానికి న్యాయం జరగలేదు, ముఖ్యంగా పరకాల ప్రాంతానికి ముఖ్యంగా న్యాయం జరగలేదు. మనం చూస్తాం ఇప్పుడు పక్కపన్న హుజరాబాద్ ఏ పరిస్థితిలో ఉందో, పక్కపన్న నర్సంపేట ఏ పరిస్థితిలో ఉంది, భూపాల్పల్లి ఏ పరిస్థితిలో ఉంది, మనకు ములుగు ఏ పరిస్థితిలో. ఒకసారి పరకాల ఉమ్మడి మండల ప్రజలను నేను ఆలోచించమని ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మనము ఏంటో ఒక సామెత ఉన్నది, గడ్డి దురపుదికేసి పాలు పెడితే బరియది వర్షంగా. నేను ఏంటంటే మీరందరూ పరకాల పట్టణవాసులు, పరకాల ఉమ్మడి మండల వాసులందరూ కాంగ్రెస్ పార్టీ కోటేద్దాం, కడేం క్యాబిని గెలిపిద్దాం. ఈ యొక్క విజన్ గల వ్యక్తి ఎవరంటే ప్రకాష్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే. దానికి కారణం ఏంటంటే అతను ఉన్నటువంటి ఒక 15 సంవత్సరాల పరిపాలనలో నర్సంపేట అభివృద్ధి చేయడం జరిగింది. అందుకని పరకాలను కూడా అభివృద్ధి చేద్దాం లక్ష్యంతో అతను చాలా సార్లు కూడా మాకు చెప్పడం జరిగింది. అతను ఒక్క విషయం మీకు చెప్తున్న వాస్తవంగా పత్రిక ద్వారా ఇక్కడి ప్రాంత ప్రజలకు, ధర్మారెడ్డి గారు ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలించండి. ఇక్కడ ఏమి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాలేదు, ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు, 100 పడకల ఆసుపత్రి మిగతా తాలూకా హెడ్ క్వార్టర్లలో మూడు అంటే ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద అయింది. ఇక్కడ నర్సంపేట కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు. మన హాస్పిటల్ ఇంకా కడతాను, అది కాలేదు, మొత్తం కాంట్రాక్టర్ చేతులు కాబట్టి వెళ్ళిపోయింది. ఒక నైట్ వాషింగ్ మాత్రం ఉన్నాడు అక్కడ. కారణం ఏంటంటే ఇక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలిపిస్తే చేస్తా అని చెప్పి చివరిసారిగా అక్కడ హాస్పిటల్ ప్రారంభం చేసిండు. మనం పట్టణ కమిటీ అదేవిధంగా రోడ్డు కావాలని చెప్పి గెలిచిన 3 నెలలనే 10 కోట్ల మందులు తీసుకొచ్చి అక్కడ ప్రజలు ప్రారంభించారు. అంటే 10 ఏళ్ళు పరిపాలించిన ధర్మారెడ్డి ఎన్నికల ముందట 7 కోట్లు తీసుకొచ్చి పని చేయడు. కానీ గెలిచిన 3 నెలలనే మన ప్రకాష్ రెడ్డి గారు అక్కడ 10 కోట్లు తీసుకొచ్చి 4 వరుసల రహదారి గురించి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాను. అంటే దానికి ఉద్దేశం ఏం చెప్తానంటే ప్రజలకు మీ ద్వారా విజన్న వ్యక్తి, అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితుడు. కాబట్టి మనం ఓట్లేద్దాం, పనులు చేయించమందాం. మీరు పనులు ఓట్లు లేకుండా పనులు చేస్తుంటే మనం గట్టి గడిగే శక్తిని మనం కోల్పోతాం. అందుకని పరకాల పట్టణ ప్రజలు అటు మనలో ముంచిన బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఈ ప్రాంతంలో కనీసం ఏ మాత్రం అభివృద్ధి చేయని బీజేపీ కానీ ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేద్దాం. పరకాల పట్టణాన్ని, పరకాల ప్రాంతాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ దాని సందర్భంగా తెలియస్తూ మీ ద్వారా చేతులెత్తి నమస్కారం చేస్తున్న పరకాల పట్టణ వాసులకు, ఉమ్మడి మండల వాసులకు అత్యధిక మెజార్టీని మన ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి గెలిపించి ఎమ్మెల్యే ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా వరంగల్ గెలుపు కాంగ్రెస్దే, కానీ ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తుంది. దేశంలో అధికారంలోకి వస్తే పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందనే ఒక ఈరోజు వరంగల్ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మన అభ్యర్థి కడియం కావ్య
ఉమ్మడి మండలానికి వాస్తవంగా నేను సర్పంచ్ ఉన్నప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జనగామతోటి పక్కనే ఉన్న హుజరాబాద్ తోటి పక్కనే ఉన్నటువంటి ఒక నర్సంపేట కూడా మేము పోటీ పడేది పరకాల పట్టణం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గతంలో ఇక్కడ అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రం లోపల టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు బీజేపీ అలయన్స్లో ఇక్కడ మే గెలిచింది. ఇంకోసారి 1994 లోపల పూదరాజ్ సారయ్య గారు గెలిచింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏం చేసి ఇక్కడ బండారి సారాన్ని గెలిపించడం జరిగింది. అంటే ప్రభుత్వం అక్కడ ఓ పార్టీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఒక్కటి గెలిచింది ఇక్కడ. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల గత 2014, 2018లో ధర్మారెడ్డి గారు టీడీపీలో గెలిచి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి టీఆర్ఎస్లో గెలిచిండు. చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. కానీ ఏం చేసిండే అంటే ఈ 10 ఏళ్ల కాలంలో మంత్రులు బాగుపడ్డారు, ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, కల్వకుంట్ల కుటుంబము లక్షలు సంపాదించింది. కానీ తెలంగాణ ఉద్యమకానికి న్యాయం జరగలేదు, ముఖ్యంగా పరకాల ప్రాంతానికి ముఖ్యంగా న్యాయం జరగలేదు. మనం చూస్తాం ఇప్పుడు పక్కపన్న హుజరాబాద్ ఏ పరిస్థితిలో ఉందో, పక్కపన్న నర్సంపేట ఏ పరిస్థితిలో ఉంది, భూపాల్పల్లి ఏ పరిస్థితిలో ఉంది, మనకు ములుగే పరిస్థితుల్లో. ఒకసారి పరకాల ఉమ్మడి మండల ప్రజలను నేను ఆలోచించమని ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మనము ఏంటో ఒక సామెత ఉన్నది, గడ్డి దురపుదికేసి పాలు పెడితే బరియది వాస్తవంగా. నేను ఏంటంటే మీరందరూ పరకాల పట్టణవాసులు, పరకాల ఉమ్మడి మండల వాసులందరూ కాంగ్రెస్ పార్టీ కోటేద్దాం, కడియం క్యాబిని గెలిపిద్దాం. ఈ యొక్క విజన్ గల వ్యక్తి ఎవరంటే ప్రకాష్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే. దానికి కారణం ఏంటంటే అతను ఉన్నటువంటి ఒక 15 సంవత్సరాల పరిపాలనలో నర్సంపేట అభివృద్ధి చేయడం జరిగింది. అందుకని పరకాలను కూడా అభివృద్ధి చేద్దాం లక్ష్యంతో అతను చాలా సార్లు కూడా మాకు చెప్పడం జరిగింది. అతను ఒక్క విషయం మీకు చెప్తున్న వాస్తవంగా పత్రిక ద్వారా ఇక్కడి ప్రాంత ప్రజలకు, ధర్మారెడ్డి గారు ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలించండి. ఇక్కడ ఏమి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాలేదు, ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు, 100 పడకల ఆసుపత్రి మిగతా తాలూకా హెడ్ క్వార్టర్లలో మూలలు అంటే ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద అయింది. ఇక్కడ నర్సంపేట కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు. మన హాస్పిటల్ ఇంకా కడతాను, అది కాలేదు, మొత్తం కాంట్రాక్టర్ చేతులు కాబట్టి వెళ్ళిపోయింది. ఒక నైట్ వాషింగ్ మాత్రం ఉన్నాడు అక్కడ. కారణం ఏంటంటే ఇక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలిపిస్తే చేస్తా అని చెప్పి చివరిసారిగా అక్కడ హాస్పిటల్ ప్రారంభం చేసిండు. మనం పట్టణ కమిటీ అదేవిధంగా రోడ్డు కావాలని చెప్పి గెలిచిన 3 నెలలనే 10 కోట్ల మంది తీసుకొచ్చి అక్కడ ప్రారంభించారు. అంటే 10 ఏళ్ళు పరిపాలించిన ధర్మారెడ్డి ఎన్నికల ముందట 7 కోట్లు తీసుకొచ్చి పని చేయడు. కానీ గెలిచిన 3 నెలలు